హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఎక్స్క్లూజివ్ ఎకానమీ ఇనిషియేటివ్. మీరు నా దగ్గర ఎకానమీ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ 7,500 లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో, అలాగే రికార్డెడ్ మోడ్లో అయితే 5,000కి అందిస్తున్నాం. ఇండియన్ ఎకానమీ ఫర్ గ్రూప్ 2 కూడా ఉంది 3,000కి. ఎకనామిక్ సర్వే కంప్లీట్ అనాలిసిస్ 999కి. వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. దిస్ ఆఫర్ వ్యాలిడ్ టిల్ 15th March. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా పేమెంట్ చేయవచ్చు. సరేనా? సో ఈ డేటా చూడండి అమ్మా, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ ఇది. సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ 22-23 జీడిపి డేటా రిలీజ్ చేయడం జరిగింది Q3 కోసం. అలాగే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 21-22 ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇచ్చారు. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్ ఎందుకైంది? 2021-22 ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చిన డేటాని మళ్ళీ రివైజ్ చేశారు. ఎందుకు రివైజ్ చేస్తారంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కంటిన్యూస్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకే దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ అంటారు. సరిగ్గా 1 year తర్వాత మళ్ళీ సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి. ఇదే 2021-22కి. ఇంకో 1 year తర్వాత థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా వస్తాయి. అంటే ఒక ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత 1 yearకి ఫస్ట్ రివైజ్డ్, ఇంకో 1 yearకి సెకండ్ రివైజ్డ్, ఇంకో 1 yearకి థర్డ్ రివైజ్డ్. అక్కడికి ఆపుతారు. ఈ 3 సంవత్సరాల్లో కూడా మనకి రివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సరే, అయితే జీడిపి డేటా ఎలా ఉంటుంది, జీడిపిలో కాంపోనెంట్స్ ఏంటి ఒకసారి మనం జీడిపి కాంపోనెంట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసేద్దామమ్మా. సో వీ కెన్ జస్ట్ చెక్ దిస్ హియర్. సో వీ కెన్ సీ దిస్ పర్టికులర్ కాంపోనెంట్ స్టేట్మెంట్ 1A అని కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జీడిపి. బేసికల్గా ఎప్పుడైనా సరే మనం గమనించండి, ఈ నేషనల్ ఇన్కమ్ని 2 రకాలుగా మనకు చూపిస్తూ ఉంటారు. 2 కేటగిరీస్లో చూపిస్తారు. ఒకటేమో జీడిపి, ఇంకొకటేమో జీవీఏ. సో జీడిపి అనేది డిమాండ్ సైడ్ నుంచి తీసుకొచ్చిన డేటా, లేదా కన్జంప్షన్ సైడ్ డేటా అని చెప్పి మనం చెప్పొచ్చు. వేరే జీవీఏ అనేది సప్లై సైడ్ నుంచి తీసుకొచ్చిన డేటా అని మనం చెప్పొచ్చు, లేదా ప్రొడక్షన్ సైడ్ నుంచి తీసుకొచ్చిన డేటా అని మనం చెప్పొచ్చు. అంటే అర్థం ఏంటి అసలు? వాట్ ఈజ్ జీడిపి? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటున్నాం. అంటే అర్థం ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్. ఏ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక దేశంలో లేదా ఒక ఎకానమీలో ప్రొడ్యూస్ అయిన టోటల్ అమౌంట్ ఆఫ్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని మనం జీడిపి అంటున్నాం. మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఒకటి, కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశంలో ఉన్న అన్ని సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏమేమి కన్జ్యూమ్ చేశారు అనేది క్యాలిక్యులేట్ చేసి చేయొచ్చు. లేదా ఫ్రమ్ సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేశంలో ఉన్న అన్ని గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూసర్స్ ఈ సంవత్సరంలో ఏం ప్రొడ్యూస్ చేశారు అనేది క్యాలిక్యులేట్ చేసి కూడా చేయొచ్చు. ప్రొడక్షన్ సైడ్ చూసి క్యాలిక్యులేట్ చేస్తే జీవీఏ అంటాము, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాము. లేదా కన్జంప్షన్ సైడ్ నుంచి తీసుకుంటే దాన్ని జీడిపి అని చెప్పి మనం అంటాం. అయితే ఈ పర్టికులర్ పేజ్లో మనం చూస్తుంది జీడిపి డేటా. సో ఇది 2022-23 సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆల్రెడీ మనకి ఎప్పుడు వచ్చాయి? ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ February 1st వచ్చేసాయి. ఇది సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. అలాగే 2021-22కి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చారు. అంతకంటే ప్రీవియస్ ఇయర్ 2021కి సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో జీడిపిలో ఉన్న కాంపోనెంట్స్ మీరు ఒకసారి గమనిస్తే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఒకటి, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. రెండవది, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. మూడవది, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నాలుగవది, చేంజ్ ఇన్ స్టాక్స్. మామూలుగా మనం పుస్తకాల్లో చదివినప్పుడు C+I+G+X అని చెప్పి చదువుతాం. ఎక్స్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం పుస్తకాల్లో. కానీ యాక్చువల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటాలో ఇంకా ఎడిషనల్ పాయింట్స్ మనకి కనిపిస్తున్నాయి. అయితే ఏంటి ఒక్కొక్కటి కూడా నేను చెప్తాను, ఏదేంటి అనేది మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, విచ్ మీన్స్ దేశంలో ఉన్న హౌస్ హోల్డ్స్ అంతా ఎంత కన్జ్యూమ్ చేశారు. అంటే టీవీలు కొంటాం, ఫ్రిడ్జ్లు కొంటాం, పార్లర్స్కి వెళ్తూ ఉంటాం, ఇలా డిఫరెంట్ పర్పస్ల కోసం మనం ఖర్చు పెడుతూ ఉంటాం. సో వస్తువులు మరియు సేవల కొరకు దేశంలో ఉన్న ఈ హౌస్ హోల్డ్స్ అంతా ఎంత ఖర్చు పెట్టారు అని క్యాలిక్యులేట్ చేసేది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. మన హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చును మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన పెట్టిన ఖర్చులు కూడా కౌంట్ అవుతున్నాయా, అవ్వట్లేదా? ఆలోచించండి.
అయిపోతున్నాయి. ఎందుకంటే హౌస్ హోల్డ్స్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్తో పాటు ఇంపోర్టెడ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని కూడా ఉపయోగిస్తారు. మరి ఇంపోర్టెడ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఈ దేశంలో ప్రొడ్యూస్ అయినవి కాదు కదా, ఇది మైండ్లో పెట్టుకోండి. కానీ అవి కౌంట్ అయిపోయి, ఇందులో ఇంపోర్ట్స్ ఆర్ కౌంటెడ్, ఇంపోర్ట్స్ ఆర్ కౌంటెడ్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అయిపోయింది. రెండవది గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అంటే గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది ఈ సంవత్సరంలో, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, హౌ మచ్ డిడ్ గవర్నమెంట్ స్పెండ్ ఓకే టువర్డ్స్ డిఫరెంట్ పర్పసెస్, ఆఫీసెస్ వాటి మెయింటెనెన్స్ కోసం, రకరకాల పర్పస్ల కోసం రకరకాల గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రభుత్వాలు కూడా కొంటూ ఉంటాయి. సో ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అనేది సెకండ్ ఆస్పెక్ట్. మూడవది వెరీ ఇంపార్టెంట్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే ప్రభుత్వాలు మరియు కార్పొరేట్లు ప్రొడక్టివ్ కెపాసిటీ ఎన్హాన్స్ చేయడం కోసం ఎంత ఖర్చు పెట్టాయి. అంటే ఒక కంపెనీ ఎక్విప్మెంట్ తెప్పించింది అనుకోండి, కొత్తగా బిజినెస్ పెట్టింది అనుకోండి, ఇదంతా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అయితే ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది కన్జంప్షన్ గుడ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ గుడ్. సో నీ ఖర్చు అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం అయి ఉండొచ్చు, లేదా కన్జంప్షన్ కోసం అయి ఉండొచ్చు. ఒక వస్తువుని నువ్వు కన్జ్యూమ్ చేయాలి అనే ఉద్దేశంతో కొంటే అది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఒక వస్తువుని వేరే వస్తువుని ప్రొడ్యూస్ చేయడం కోసం నువ్వు కొన్నావు అనుకో, ఒక అప్పడాలు తయారు చేసే వ్యక్తి ఉన్నాడు, అప్పడాలు తయారు చేసే మెషిన్ని కొన్నాడు, ఆ మెషిన్ అనేది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కింద రాదు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అయితే ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లోకి వెళ్తుంది. మీకు అర్థమవుతుందా? దట్ గుడ్ దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ గుడ్ అంటాం. ప్రొడక్టివ్ కెపాసిటీని ఎన్హాన్స్ చేసే గుడ్ అది వేరే వస్తువుని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటి వాటి కోసం పెట్టిన పెట్టుబడి ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో కూడా విదేశాల నుంచి తెప్పించిన వస్తువులు వాడకాలనే జరుగుతూ ఉంటాయి. విచ్ మీన్స్ ఇందులో కూడా ఇంపోర్ట్స్ అనేవి కౌంటెడ్. అలాగే ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో కూడా విదేశాల నుంచి తెప్పించిన వస్తువులు ఏవైనా మనం క్యాపిటల్ గుడ్స్ మనం విదేశాల నుంచి తెప్పించామనుకోండి, ఒక మెషినరీ కానీ ఎక్విప్మెంట్ కానీ, సో అవి కూడా ఇందులో కౌంట్ అయిపోయాయి. ఎందుకు ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, ఇంపోర్ట్స్ మనం కౌంట్ చేయకూడదు జీడిపి క్యాలిక్యులేషన్లో. ఎందుకు కౌంట్ చేయకూడదు? జీడిపి అంటే మన దేశంలో ప్రొడ్యూస్ అయినవి, డొమెస్టికల్గా మన దేశంలో ప్రొడ్యూస్ అయిన గుడ్స్ అండ్ సర్వీసెస్ని మాత్రమే కౌంట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ దీంట్లోనూ మనం ఇంపోర్ట్స్ని కూడా తెలుసో తెలియక కౌంట్ చేసేసాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్స్ని సెపరేట్గా క్యాలిక్యులేట్ చేసి ఈ ఇంపోర్ట్స్ యొక్క అమౌంట్ని ఈ మూడింటి నుంచి మైనస్ చేయాలి. యూ హ్యావ్ టు డిడక్ట్ ఇంపోర్ట్స్. జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇంపోర్ట్స్ని డిడక్ట్ చేయాలి. అందుకని ఇంపోర్ట్స్ని కూడా సెపరేట్ కేటగిరీ కింద మెన్షన్ చేశారు. సరే, మనం జనరల్గా పుస్తకాల్లో చూసేది కాకుండా ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది. ఏంటది? చేంజెస్ ఇన్ స్టాక్స్. చేంజెస్ ఇన్ స్టాక్స్ అంటే అర్థం ఏంటంటే ఇన్వెంటరీలో వచ్చిన మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కారు కంపెనీ ఉంది. బిగినింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళ దగ్గర 200 కార్ల స్టాక్ ఉండింది అనుకోండి. అంటే 1 ఏప్రిల్ నాటికి 200 కార్స్ ప్రీవియస్ ఇయర్లో తయారు చేసినవి ఉన్నాయి, స్టాక్ కింద ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి 250 కార్స్ స్టాక్ ఉందనుకోండి. అర్థమైందా? 250 కార్స్ స్టాక్ అనేది ఉంది. సో మనకి ఏమైంది? +50 కార్లు ఎన్ని పెరిగాయి? ఇన్వెంటరీ ఎంత పెరిగింది? లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో ఇప్పుడు పోస్తే 50 కార్లు పెరిగాయి. మరి 50 కార్లు అమ్మకం అయ్యాయా? అమ్మకం అవ్వలేదు. 50 కార్లు అమ్మకం అవ్వలేదు. మరి దీన్ని ఏం చేయాలి? మరి ఈ సంవత్సరంలో ప్రొడ్యూస్ అయిందే కదా, అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రొడ్యూస్ అయిందే కదా. మనం జీడిపి అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఎకానమీ అని అంటున్నాం కదా. మరి ఇది ప్రొడ్యూస్ అయింది కదా, మరి కౌంట్ చేయాలి కదా. ఎస్, అందుకని చెప్పి దాన్ని చేంజెస్ ఇన్ స్టాక్స్ ఫార్మాట్లో కౌంట్ చేస్తారు. సో ప్రతి కంపెనీ యొక్క ఇన్వెంటరీలో వచ్చిన మార్పులు అంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాళ్ళ దగ్గర వాళ్ళ వస్తువుల స్టాక్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అంటే స్టాక్ పెరిగిందంటే ఎడిషనల్గా ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేసిన కొన్ని యాడ్ అయ్యాయి అని అర్థం. సో వాటిని కూడా కౌంట్ చేస్తారు. సో ఇది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యుబుల్స్ అంటే అర్థం ఏంటంటే ప్రజలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, మనం కొనే వస్తువులు అన్నీ కన్జంప్షన్ గుడ్సే ఉండవు. మనం కొనే వస్తువులు ప్రతిదీ కన్జంప్షన్ కోసమే కొనం. కొన్ని గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ ఇట్లాంటివి కూడా కొంటూ ఉంటాం.
దే ఆర్ నాట్ మెంట్ టు బి డెప్రిషియేటెడ్. అవి ఎప్పటికప్పుడు డెప్రిషియేట్ అవ్వవు, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వాటి వాల్యూ ఏమవుతుందమ్మా, వాల్యుబుల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మరి వాటిని కౌంట్ చేయాలా వద్దా? వాల్యుబుల్స్ని కూడా కౌంట్ చేయాలి, వాల్యుబుల్స్ని కూడా కౌంట్ చేయాలి. ఎందుకంటే అవి కూడా ఈ సంవత్సరంలో ప్రొడ్యూస్ అయినవే, ఈ సంవత్సరంలో ప్రొడ్యూస్ అయినవే. అర్థమవుతుందా? సో వాల్యుబుల్స్ కూడా కౌంట్ చేయాలి, మర్చిపోకూడదు. అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీ ఉంది, ఒక ఆర్ట్ వర్క్ కొనుక్కుంది. ఆర్ట్ వర్క్ ఏదన్నా ప్రొడక్షన్లో వాడతారా? వాడరు, అందం కోసం పెట్టుకున్నారు. లేదా గోల్డ్ ఏదో కొనుక్కున్నారు, అది ఎక్కడన్నా వాడతారా? వాడరు, అందం కోసం పెట్టుకున్నారు. సో వాటిని కూడా జీడిపి క్యాలిక్యులేషన్లో చేస్తారు. దే కమ్ అండర్ వాల్యుబుల్స్. అండ్ దెన్ ఎక్స్పోర్ట్స్ని కూడా కౌంట్ చేయాలి. ఎందుకు సార్ ఇవన్నీ చేశారు కదా, మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఎందుకని మీరు అడగొచ్చు. ఎందుకు ఎక్స్పోర్ట్స్ని కౌంట్ చేస్తామంటే, పిఎఫ్సిఈ అంటే మన హౌస్ హోల్డ్స్ పెట్టిన ఖర్చు, గవర్నమెంట్ పెట్టిన ఖర్చు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, వేటిల్లో కూడా మనకి ఇవన్నీ ఎవరివి? డొమెస్టిక్ ఎక్స్పెండిచర్స్, అంటే మన దేశంలో పెట్టిన ఖర్చులు. కానీ జీడిపి డెఫినేషన్ ఏం చెప్తుంది? దేశంలో ప్రొడ్యూస్ అయినవన్నీ కౌంట్ చేయాలని చెప్తుంది. మరి ఎక్స్పోర్ట్ అంటే అర్థం ఏంటి? మన దేశంలోనే ప్రొడ్యూస్ అయ్యి విదేశాలకి మనం పంపించింది. సో కన్జంప్షన్ మన దేశంలో జరగట్లేదు, విదేశాల్లో జరుగుతుంది. అంటే ఈ వస్తువుని వేరే కంట్రీ వాడు కన్జ్యూమ్ చేసుకుంటున్నాడు, కొనుక్కొని వాడుకుంటున్నాడు. కానీ ప్రొడక్షన్ మన దేశంలోనే కదా జరిగింది. మరి ప్రొడక్షన్ మన దేశం జరిగినప్పుడు అది కౌంట్ చేయాలి కదా. ఎస్, అందుకని ఎక్స్పోర్ట్స్ని మనం కౌంట్ చేస్తాం, ఇంపోర్ట్స్ ఏం చేస్తాం? డిడక్ట్ చేస్తాం. సో ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో 1 నుంచి 5 నుంచి 10 వరకు అన్నీ కౌంట్ చేయాలి, ఇంపోర్ట్స్ మాత్రం డిడక్ట్ చేయాలి. ఎందుకని? ఇంపోర్ట్స్ యొక్క కన్జంప్షన్ వీటిల్లో కౌంట్ అయిపోయింది, కానీ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అయినవి కాదు. సో వీ నీడ్ టు డిడక్ట్ ఇట్. ఇంకా డిస్క్రిపెన్సీస్, ఎక్కడైనా తప్పులు ఒప్పులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి డిస్క్రిపెన్సీ అని ఇంకో ఫ్యాక్ట్. అంటే మనం ఎంత పక్కాగా క్యాలిక్యులేట్ చేసినా దేర్ విల్ బి సమ్ ఇష్యూస్, దానికి సెపరేట్గా డిస్క్రిపెన్సీస్ అని పెట్టారు. ఈ రకంగా జీడిపి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అర్థమైందా? కన్జంప్షన్ సైడ్ నుంచి మనం చూసేవి. అంటే జనరల్గా పుస్తకాల్లో మీరు చూడనివి రియల్ లైఫ్లో కనిపించేవేంటి? చేంజ్ ఇన్ స్టాక్స్ ఒకటి, వాల్యుబుల్స్ ఒకటి. చేంజ్ ఇన్ స్టాక్స్, వాల్యుబుల్స్ రెండు గురించి కూడా మీకు చెప్పాను. వాటిపైన ప్రశ్నలు అడిగే అవకాశం అనేది ఉంటుంది. యూపీఎస్సీ అంటేనే అన్ప్రెడిక్టబుల్, సో ఏదైనా వాళ్ళు అడగవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటి? ఈ డేటా అనేది 2011-12 ప్రైసెస్ని బేస్ చేసుకుని చేసింది. అంటే 2011-12 ప్రైసెస్ని బేస్ చేసుకుని చేసిందంటే అర్థం ఏంటి? అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటారు. ఎప్పుడైనా సరే మనకి జీడిపి డేటా ఎలా వస్తుంది? ఎన్ని గుడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి ఇంటూ వాటి ప్రైస్ ఎంత అనే దాన్ని బట్టే కదా. ప్రైస్ ఏమేయాలి? ఈ సంవత్సరం ప్రైస్ వేయాలా, లేకపోతే ఒక బేస్ ఇయర్ తీసుకొని అది వేయాలా? ఈ సంవత్సరం ప్రైస్ వేస్తే వచ్చే జీడిపిని నామినల్ జీడిపి అంటారు. అలా కాకుండా ఒక స్టాండర్డ్గా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినా, నెక్స్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసినా, ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా ప్రైస్లు మాత్రం ఒక స్టాండర్డ్గా ఒక బేస్ ఇయర్ ప్రకారం వేసేస్తే అలా వచ్చిన జీడిపిని రియల్ జీడిపి అంటాం. రియల్ జీడిపికి నామినల్ జీడిపికి డిఫరెన్స్ ఏంటి? నామినల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ కౌంట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మన దేశంలో మీరు చూడండి, 2011లో 100 కార్లు ప్రొడ్యూస్ అయ్యాయి, 2023లో కూడా 100 కార్లే ప్రొడ్యూస్ అయ్యాయి. సో మీరు జీడిపి గ్రో అయిందంటే మనం ఏం చెప్తాం? ఏంటి సార్ అప్పుడు ఇప్పుడు ఒకటే సేమ్ నెంబర్ ఆఫ్ కార్లే కదా, ఏం గ్రో అయింది అని మనం అంటాం. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను. 2011లో ఒక కారు ₹1,00,000 ఉంది, ఇప్పుడేమో ఒక కారు 5 lakhs ఉంది. సో ఇప్పుడు ఏమంటారు ఇక్కడ మీరు? ఇక్కడేమో 5 crores అయిపోయింది, ఇక్కడేమో 1 crore మాత్రమే అయింది. ఇది నామినల్ జీడిపి, ఇది నామినల్ జీడిపి. అంటే చాలా 5 times అయిందని మనకు అనిపిస్తుంది, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొడక్షన్ ఏం పెరగల, సేమ్ ప్రొడక్షన్, ధరలు పెరిగాయి అంతే. అందుకే నామినల్ జీడిపి చూస్తే మనకి ఎగ్జాక్ట్ డేటా రాదు, ఎందుకంటే మనకి అది ఇన్ఫ్లేషన్తో కలిపి వచ్చేస్తుంది. అంటే ధరలు పెరిగిపోయిన ధరల వల్ల కూడా ఎక్కువ వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ యాక్చువల్ ప్రొడక్షన్ పెరిగిందా లేదా తెలియాలంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ రియల్ జీడిపి. రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేయాలంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి, వాటి యొక్క ధరలు ఒక బేస్ ఇయర్ 2011 బేస్ ఇయర్గా తీసుకున్నారు, అది మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లతో మల్టిప్లై చేసి చేస్తారు. అంటే ఇప్పుడు మన ఏంటిది 2022-23 కదా, దేంతో కంపేర్ చేస్తున్నాం? 2021-22తో కంపేర్ చేస్తున్నాం. జీడిపి పెరిగిందా లేదని. 21-22లో కూడా ఎంత ప్రొడక్షన్ అయింది ఇంటూ 2011-12 ప్రైసెస్, 22-23లో కూడా ఎంత ప్రొడక్షన్ అయింది ఇంటూ 2011-12 ప్రైసెస్. సో రెండింటికి కూడా ప్రైస్ 2011-12 వాడతాం, ప్రొడక్షన్ మాత్రమే చూస్తాం. అట్లాంటి దాన్ని మనం జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటారు.
సచ్ జీడిపి ఈజ్ కాల్డ్ రియల్ జీడిపి అంటాం. రియల్ జీడిపి అంటాం. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ ఇయర్ కరెంట్ ప్రైసెస్, ఇప్పుడు ప్రైసెస్ ప్రకారం వెళ్తే దాన్ని నామినల్ జీడిపి అంటాం. అప్పుడు 2021-22లో కూడా ఆ సంవత్సరం ప్రైసులు, 22-23లో ఈ సంవత్సరం ప్రైసులు, అలా వెళ్ళేదాన్ని నామినల్ జీడిపి అంటాం. డేటా అనేది కంప్లీట్గా సేమ్. సో అయితే ఇప్పుడు జీడిపి అయిపోయింది కదా, నెక్స్ట్ మనం చూడాల్సింది జీవీఏ. జీవీఏ సైడ్ నుంచి వస్తుంది ప్రొడక్షన్ సైడ్. అంటే దేశంలో ఉన్న డిఫరెంట్ సెక్టార్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎంతెంత ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడమే సింపుల్గా. సో 8 సెక్టార్స్ కింద డివైడ్ చేసేసారు. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్ ఇవన్నీ చూడండి ఒకసారి. డిఫరెంట్ సెక్టార్స్ కింద డివైడ్ చేసి ఈచ్ సెక్టార్ ఎంత ప్రొడ్యూస్ చేసిందని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ అని చెప్పి అంటాం. సో ఈ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్కి మీరు ఇక్కడ గమనించండి, జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్కి మనం ఏం చేయాలి, నెట్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్ని కలపాలి. జీవీఏలో జీడిపిలో చిన్న డిఫరెన్స్ ఏంటి, జీవీఏలో ట్యాక్స్ లేవు. ఎందుకంటే యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ సైడ్. ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఏ రేటుకి అమ్ముతున్నారు అనేది మనం చూస్తున్నాం. అందులో ఇప్పుడు జీడిపి చేసినప్పుడు ఏంటి, కన్జంప్షన్ సైడ్, ఎండ్ కస్టమర్ ఏ రేటు పెట్టి కొన్నాడు, నువ్వు కొనేటప్పుడు ట్యాక్స్ కాంపోనెంట్ ఇంక్లూడ్ అయిపోతుంది, నువ్వు ట్యాక్స్తో పాటు కొంటావు. కానీ ప్రొడ్యూస్ చేసేవాడు వాడు రేట్ పెట్టినప్పుడు, అమ్మేటప్పుడు వాడు ట్యాక్స్ కాంపోనెంట్ మనం ఎంత ప్రొడ్యూస్ చేశారని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ట్యాక్స్ కలవదు, ఎంత పెట్టి కొన్నారని చూసినప్పుడు ట్యాక్స్ యాడ్ అవుతుంది. సో జీవీఏలో ట్యాక్సులు లేవు, జీడిపిలో ట్యాక్సులు ఉన్నాయి. అందుకని జీవీఏకి మనం ట్యాక్సులు కలపాలి. అక్కడ ఏం రాశారు, నెట్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్ అని రాశారు. నెట్ ట్యాక్సెస్ అంటే అర్థం ఏంటంటే ట్యాక్సులు కలపాలి, సబ్సిడీలు తీసేయాలి. ట్యాక్సులను యాడ్ చేసి సబ్సిడీలను తీసేస్తే అప్పుడు జీడిపి వస్తుంది. సబ్సిడీలు ఎందుకు తీయాలి, సబ్సిడీ అంటే అర్థం ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ ఛార్జింగ్ మోర్ ద గవర్నమెంట్ విల్ మీకు సబ్సిడీ ఇస్తుంది. ఒక ల్యాప్టాప్ కొంటున్నావు, స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఏమో 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అనుకోండి. అప్పుడు 20,000 ల్యాప్టాప్ నువ్వు 10,000 ఇచ్చే కొంటావు, 10,000 ఇచ్చే కొంటున్నావు. ఆ రిమైనింగ్ 10,000 గవర్నమెంట్ పే చేస్తుంది. సో సబ్సిడీలు మనం మైనస్ చేసుకుంటాం. ఎందుకంటే నీకు సబ్సిడీ నీ ఖర్చు కాదుగా, ట్యాక్స్ నీ పాకెట్లోంచి నువ్వు పే చేస్తావు. సబ్సిడీ అంటే నువ్వు పే చేయాల్సింది గవర్నమెంట్ కట్టేస్తుంది. సో సబ్సిడీలు మైనస్ చేస్తాము, ట్యాక్స్లు యాడ్ చేస్తాం. జీవీఏకి ట్యాక్స్లు యాడ్ చేసి సబ్సిడీలు మైనస్ చేస్తే వచ్చేది జీడిపి అనమాట. ఇది గ్రాస్ నుంచి నెట్ ఎలా వస్తుంది, గ్రాస్లోంచి డిప్రిషియేషన్ తీసేస్తే నెట్ వస్తుంది. ఇవన్నీ క్లాస్లో మనం డీటెయిల్గా చూస్తాం. బట్ ఐ వాంటెడ్ యూ టు లుక్ ఎట్ దిస్ డాక్యుమెంట్ అండ్ డోంట్ గెట్, మనకేమంటారు, భయపడిపోకుండా, టెన్షన్ పడిపోకుండా ఈ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసి చూడడం అనేది రావాలి. కంగారు పడకుండా ఉండాలి. ఇన్ని పేర్లు చూసేసరికి భయపడిపోవాల్సిన పని ఏమాత్రము లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్. సో ఎకానమీ క్లాసెస్ గ్రూప్ 2 వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పి సెపరేట్గా ఇండియన్ ఎకానమీ ఫర్ గ్రూప్ 2 లాంచ్ చేసి లైవ్లో నేను చెప్తున్నాను. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇద్దరికి కూడా ఉపయోగపడతాయి. సో ఇవాళే స్టార్ట్ చేసాం, 1 మార్చ్ ఈరోజే స్టార్ట్ చేసాం. మీరు 3,000 రూపాయలు పే చేసి జాయిన్ అవ్వచ్చు. నార్మల్గా నా కోర్స్ ఏది 5,000 లోపు ఉండదు. ఒక్క గ్రూప్ 2కి మాత్రమే 3,000 పెట్టాను. 15th మార్చ్ లోపు జాయిన్ అయితే మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంటుంది. తర్వాత 5 అయిపోతుంది ఇది కూడా. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పేమెంట్ చేసి కూడా జాయిన్ కావచ్చు. అలాగే గ్రూప్ 2 వాళ్ళకి కొత్త బ్యాచెస్ ప్రారంభమయ్యాయమ్మా. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి గ్రేట్ న్యూస్. యాజ్ పర్ లేటెస్ట్ ప్యాటర్న్ అండ్ యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ మనం ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో క్లాసెస్ లాంచ్ చేసాం. యానివర్సరీ మంత్ ఆఫర్లో భాగంగా ఫ్లాట్ 5,000 డిస్కౌంట్ ఇస్తూ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాను. అంటే 20,000 రూపీస్ కోర్సు, లైఫ్ టైం వ్యాలిడ్తో వచ్చే కోర్స్ ఇది 5,000 డిస్కౌంట్ ఇచ్చి 15,000 చేసాం. దీనిపైన కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో 15,000 ప్లస్ ఈఎంఐ ఆప్షన్ అంటే 15,000 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకునే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.